యుక్రెయిన్ మధ్య భీకర పోరు పీక్స్ కి చేరింది. రష్యా ఒక దెబ్బ కొడితే యుక్రెయిన్ 2 దెబ్బలు కొడతానంటుందే కానీ తగ్గేదేలే అంటుంది. ఇప్పుడు ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో రష్యా ఎయిర్ బేస్లపై యుక్రెయిన్ చేసిన డ్రోన్ దాడుల గురించే ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఈ దాడులతో రష్యాకు సుమారు 58,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగేలా యుక్రెయిన్ మెరుపు దాడులు చేసింది. ఇంతకీ ఏంటి స్పైడర్ వెబ్ డ్రోన్ అటాక్స్? వాట్స్ ది స్టోరీ? రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం మరింత భీకరంగా మారింది. యుక్రెయిన్ చేసిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఆపరేషన్తో రష్యాకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. ముఖ్యంగా TU-95 మరియు TU-22 M3 బాంబర్లను నాశనం చేసింది. దీంతో రష్యాకు $7 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో రష్యాకు సుమారు 58,450 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆదివారం రష్యాలోకి వెళ్లిన డ్రోన్లు అక్కడి సైనిక విమాన స్థావరాలే లక్ష్యంగా అటాక్స్ చేసింది. ఈ ఆపరేషన్లో 117 డ్రోన్లు ఉపయోగించింది యుక్రెయిన్. ఇవన్నీ కంటైనర్లు, చెక్క షెడ్లలో దాచింది. ట్రక్కుల ద్వారా రష్యన్ ఎయిర్ బేస్ల సమీపంలోకి రవాణా చేసింది. రిమోట్ గా యాక్టివేట్ చేసింది. దీంతో షెడ్ రూఫ్ల నుంచి కంటైనర్ల బయటకొచ్చిన డ్రోన్లు వరుస దాడులకు తెగబడ్డాయి. ఇరుట్స్క్లోని బెలాయా, ముర్మాన్స్క్లోని వొలెన్యా, డయాగిలేవో, ఇవనోవో సెవెర్నీ, ఉక్రెయిన్కా వంటి ఎయిర్ బేస్లపై దాడులు చేసింది యుక్రెయిన్. ఈ దాడులు 41 రష్యన్ విమానాలను దెబ్బతీశాయి. ఈ దాడి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్ చేసిన అత్యంత లోతైన గణనీయమైన డ్రోన్ దాడిగా చెబుతోంది. దీనికోసం 18 నెలలకు పైగా ప్రణాళిక చేసింది యుక్రెయిన్. రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ 5 ఎయిర్ బేస్లపై దాడులను ధృవీకరించింది. కొన్ని విమానాలు దెబ్బతిన్నాయని, కానీ ఇవనోవో, ర్యాజాన్, అమోర్ ప్రాంతాల్లోని దాడులను తిప్పికొట్టింది. ఈ ఆపరేషన్ ఇస్తాంబుల్లో జరగనున్న శాంతి చర్చలకు ముందు జరిగింది. రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ విరుచుకుపడగా, యుక్రెయిన్లోని సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా కూడా దాడి చేసింది. 472 డ్రోన్లను ఆ దేశంపైకి ప్రయోగించింది. యుక్రెయిన్లో 1000 కిలోమీటర్ల దూరం వెళ్లి రష్యా అతిపెద్ద దాడి చేసింది. 472 డ్రోన్లను ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఇదే అతిపెద్ద దాడి అని యుక్రెయిన్ అధికారులు అంటున్నారు. ఈ దాడుల్లో 2 దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసం కాగా, యుక్రెయిన్ కు చెందిన 12 మంది సైనికులు మరణించారు. శాంతి చర్చల నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ఈ దాడులతో మరింత తీవ్ర రూపం దాల్చింది.